హాయ్ అండి, ఇది తుంగతుర్తి పార్ట్ 3. నిన్న మొన్నటి వీడియోలు చూస్తేనే ఈ వీడియో అర్థమవుతుంది. నిన్నటి వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇకపోతే ఈయన పేరు లాలయ్య. మా సార్ వాళ్ళ ఆఫీస్ లో వర్క్ చేసేవాడు, ఇప్పటికీ చేస్తున్నాడు. ఈయన మాకు 9 సంవత్సరాలు బట్టలు ఇస్త్రీ చేశాడు. మా సారు ట్రాన్స్ఫర్ అయ్యి వస్తున్న సంగతి ముందే తెలిసిందంట. మీకోసమే ఎదురు చూస్తున్నాను సార్ అని చెప్తున్నాడు. మీకు ఇల్లు చూసి పెట్టాను, పని మనిషిని కూడా చూసి పెట్టాను అని చెప్తున్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత మా సార్ను చూసేసరికి పాపం ఏడుపు ఆపుకోలేకపోయాడు. మా సార్ మళ్ళీ వచ్చాడు మా దగ్గరికి అని చెప్పేసి ఇక మాకేం బాధ లేదని అంటున్నాడు. నేనైతే అందరి ఇళ్లకి వెళ్ళలేకపోయాను. ముఖ్యమైన 3-4 ఇళ్లకైతే వెళ్ళాను. కొద్ది మందితో మాత్రం వీడియో తీసుకున్నాను, కానీ ఇంకొంతమంది బాధలు వింటుంటే నాకు వీడియో కూడా తీయాలనిపించలేదు. చాలా మంది మాత్రం అప్పుడు ఉన్నంత హ్యాపీగా అయితే ఇప్పుడు లేరు. ఆరోగ్య సమస్యలతో, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. ఎవరికైనా ఒక్క పుట్టిల్లు ఉంటుంది, ఒక్క అమ్మ ఉంటుంది, కానీ నాకు మాత్రం చాలా మంది అమ్మలున్నారు. ఇక ఈవిడైతే చిన్నమ్మ, మా ఇంటి ఓనర్ పెద్దమ్మ వాళ్ళ చెల్లెలు. ఈ సంవత్సరాల తర్వాత చూసేసరికి చిన్నమ్మ అయితే ఏడ్ చేసింది కూడా. మళ్ళీ ఇక్కడికే వచ్చారా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయింది. ఇక భోజనం చేసేంత వరకు రానివ్వలేదు. ఇక ఈ ఇల్లు అయితే ఇంకొక చిన్నమ్మ వాళ్ళ ఇల్లు. ఈ చిన్నమ్మ అయితే ఏకంగా నన్ను పెద్ద కూతుర్నే చేసేసుకుంది. వాళ్ళ కూతురేమో చిన్నమ్మాయి, నేను మాత్రం పెద్దమ్మాయిని. ఈ చిన్నమ్మ కూడా నన్ను చూడంగానే ఏడ్చింది. ఇన్ని సంవత్సరాలైనా వీళ్ళ దగ్గర ప్రేమ ఆప్యాయతలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చాలా మంది అమ్మలు ఉన్నారు, అందరినీ కవర్ చేయలేకపోయాను. ఏది ఏమైనప్పటికీ ఇంతమంది అమ్మలకి నేను కూతుర్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.